మీరు ఇంత కుండ బద్దలు కొట్టి మాట్లాడతారు కదా కోట గారు. సినిమాల రివ్యూల గురించి కూడా సినిమా రిలీజ్కి ముందే నిఖార్సైన రిపోర్ట్ మీరు ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి టైటిల్ని రివర్స్ చేసి సెటైర్లు కూడా వేస్తుంటారు. వాళ్ళు విజయవంతమైన 3వ రోజు చేసుకున్నప్పుడు నేను కామెంట్ ఎట్లా ఉంటుంది వాళ్ళే అడుగుతారు, నన్ను ప్రొడ్యూసర్లు అడుగుతారు, డైరెక్టర్లు అడుగుతారు కొట్టగారు ఏంటంటే సినిమా గురించి నేను చెప్తుంటా. బాగున్న సినిమా నేను ఎప్పుడు కించపరచనండి. కోట గారు, మీరు వేసిన అనేక పాత్రల్లో బాగా కొట్టొచ్చినట్టు అందరి దృష్టిని అన్ని పాత్రలు ఆకర్షించాయి. కానీ ఈ అటు ఇటు కాని క్యారెక్టర్స్ వేసినప్పుడు దాని గురించి చెప్తారు. అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఆ బాడీ లాంగ్వేజ్ని అలవర్చుకోవడం, కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాం ప్రేక్షకులకి ఇదే టైంలో. అంటే అది 2 ఏళ్ల పూజారండి సినిమా. కొంచెం నాకు ఆ క్యారెక్టర్ చేయడానికి నాది హెవీ బాడీ అవుతుంది కదా, బాడీ హెవీగా ఉంది, ఏజ్ అన్నీ. తర్వాత నా ఇమేజ్ వేరు ప్రజల్లో ఎట్లా అని అనుకుంటే నాకు ఒక్కటండి, నాకు నర్తనశాలలో రామారావు గుర్తొచ్చారు. ఆయన మహానుభావుడు, అంత పర్సనాలిటీతో, అంత ఉన్నటువంటి ఇమేజ్తో. ఒక పక్కన అర్జునుడు కూడా చేస్తున్నాడు, ఆయన చేస్తూ మెప్పించాడంటే నాకు దాంట్లో బాగా నచ్చింది ఏమిటంటే, నాకు ఆయన ముందు మనం అంత అనేది పక్కన పెడితే అండర్ప్లే ఎక్కడ ఆయన ఉధృతాలు లేకుండా ఆ వేషంలో మరీ ఆడతనంగా వెకిలిగా లేకుండా ఒక చిన్న మేనరిజం పెట్టుకుని ఆ నడక అది లో ప్రొఫైల్లో క్యారెక్టర్ చేయటం వల్ల దానితో అందగాడు మనిషి. కాబట్టి ఈ క్యారెక్టరు వెలిసిపోయింది. సో మనకున్న దాని లిమిట్స్లో ఇది సోషల్ పిక్చర్ కాబట్టి డైలాగ్ అది ఉంటుంది కాబట్టి ఎలా ఉండాలనుకునే దానికి ఆ బాడీ లాంగ్వేజ్ అది కొంచెం ట్రై చేశానండి. దాంతో ఆటోమేటిక్గా డైలాగ్ కూడా ఆ వర్షన్కి వెళ్ళిపోద్ది కదా, మీటర్ అలాగే ఉంటుంది కదా. అదొకటి. తర్వాత జంధ్యాల గారితో మీరు చేసిన, రేలంగి నరసింహారావు గారితో మీరు చేసిన పాత్రలు కావచ్చు, అహనా పెళ్ళంట, చాలా మెమరబుల్ రోల్స్ అవన్నీ. ఇప్పటికి కూడా ఎన్నిసార్లు టీవీలో క్లిప్పింగ్ చూసినా లేక సినిమా చూసినా అస్సలు బోర్ కొట్టదు. అవునండి, అలాంటి సినిమాలు అవి ఎవర్ లాస్టింగ్ అండి. ఏమవుతాయంటే జంధ్యాల గారి మహానుభావుడు ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వచ్చే సినిమాల్లో కామెడీకి అప్పటికి తేడా ఏంటంటే ఆయన ధనంలో అమ్మతనం ఉండేదండి. కమ్మగా ఉండటమే కాకుండా అమ్మతనం ఉండేది. తర్వాత మరి గొప్పతనం ఏంటంటే ఆ తరం రచయితలు కానీ ఆ జంధ్యాల గారి డైరెక్టర్లు కానీ మనం తీసుకుంటే వాళ్ళ జోక్స్ ఏ పొజిషన్లో ఉన్నా, ఎలాంటి ఫంక్షన్లో అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ వయసు వాళ్ళైనా చెప్పుకోదగ్గ జోకులు అండి. ఇప్పటికీ ఇప్పుడు వచ్చేటువంటి సినిమా జోకులు కొన్ని పరిస్థితుల్లో చెప్పుకోలేవు. కొంత ఏజ్ వాళ్ళు చెప్తే బాగుండవు, అలాగుంటాయండి. కొన్ని సందర్భాల్లో కోట గారు మన హాస్యం అపహాస్యం అవుతూ కొన్ని సందర్భాల్లో, ఉదాహరణకి మీరు బాబు మోహన్ని ఒక సందర్భంలో తన్నవలసిన సీక్వెన్స్ వచ్చింది. ఎప్పుడైనా కొంత సంఘర్షణ పడ్డారా నటుడిగా, లేకపోతే నటనలో పర్వాలేదు అనుకున్నారు? తప్పే కదండి పాపం. ఆ విషయంలో బాబు మోహన్ గారిని మెచ్చుకోవాలండి, నా హృదయపూర్వకంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే నేనైతే అన్నిసార్లు ఒప్పుకోను. విలన్ క్యారెక్టర్ వేసి ఇంతకంటే చండాలంగా తన్నించుకున్నాం అనుకోండి, అది వేస్ట్ సంగతి. కానీ బట్ కమెడియన్గా ఉండి అనవసరంగా తనటం ఊరికే తనతో అతను బాగా కరెక్ట్గా టైం కుదిరేదండి ఇద్దరికి. తను కూడా కరెక్ట్గా పొజిషన్ అట్లుండేవాడు, నేను కూడా అలా కరెక్ట్గా ఇస్తే ఎక్కడ ఎప్పుడు దెబ్బ తగిలిందనేది లేదండి. అతనే అంత మేనేజ్ చేసుకెళ్ళేవాడు.